సానుభూతి కోసం రామాడాడు. కొట్టాలంటే ఇది దాగి కొడితే ఇది వదులుతుందా? ఇవన్నీ ఎలక్షన్లో ఓడిపోతాన భయంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్. ఈ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే దౌర్జన్యాలకు. జగన్మోహన్ రెడ్డి ప్లీప్రాంక్ కోడికెత్తేటప్పుడు బీజేపీ చేసిందే పవన్ కళ్యాణ్ చేశాడు. డోన్లో కూడా తృప్తిగా లేదు. మేము నిలిస్తే కేసు పెట్టారు. కానీ కోడికెత్తిగా సానుభూతి కోసం నువ్వు రాలేసుకున్నాను. ఇది క్రియేషన్. అసలు ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుని అడుగుతున్నాను. నీ లక్షల కోట్లు కనిపెడుతుంటే ఎలక్షన్ ఏం చేస్తే ప్రజల్లో పనిచేసింటే ఇక సానుభూతి చెల్లదు. సానుభూతి ఏ కులం కూడా నాకు సపోర్ట్ చేయడంలో తెలుసుకొని సానుభూతి కోసం రామాడాడు. అంతా సెక్యూరిటీ పెట్టుకొని పడతాలు కట్టుకొని చెట్లు కొట్టేసి రకరకాల పోస్టర్స్ పెట్టుకొని చుట్టూ ఆయన కార్యకర్త పెట్టుకొని చేసే ధైర్యం ఎవరుకుంటుంది? ఇంతరా ఇది కొట్టాలంటే నిజంగా కొట్టాలి. ఎవడానికి మనం ఇప్పుడు చూస్తుంటాం, ఊళ్ళో చూస్తుంటాం. కొట్టాడు వాడు కోపంతో ఆగిపోతాడు. ఇది ఎట్లా అంటారు? ఇది దాగి కొడితే ఇది వదులుతుందా? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్లో ఓడిపోతాన భయంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్. అన్ని కులాల్లో మతాల్లో ఈ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే దౌర్జన్యాలకు నిన్న మొన్న ప్రకాశం రెడ్డి జరిగింది. ఈయన శ్రీధర్ రెడ్డి ఆయన మనిషి ఒక లాస్ట్ వీక్ ఎప్పుడు ఒక వాట్సాప్ మీద పెట్టాడు, 4 రోజుల్లో ఒక అద్భుతం జరగబోతుంది. ఎలా వచ్చింది అది? జన వాళ్ళకి రావడం జరిగింది. అంటే ప్రీ ప్లాన్. జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ టీం పెట్టుకొని అందులో పోలీసు అంతా ఉంది. ముఖ్యమంత్రి మీద కొట్టాలనుకుంటే రాయితో కొట్టి నిజంగా ఉద్దేశం ఉంటే ఎవరిగానే అడగ కాబట్టి పూలంటలో రాకపోయిందంటే ఎవరు మామూలుగా చెప్పేస్తే బ్రహ్మాండ ప్రొడ్యూసర్ ఆయన టీవీ చూస్తే ఫస్ట్ సాక్షి చూపిస్తున్నాడు. మరి సాక్షి చెప్పలేదండి. ఏంటి ఎక్కడ పోతుంది? కరెంట్ ఎట్లా పోతుంది? కరెంటు మామూలుగా 9 hours మాత్రమే కరెంటు పోతుంది. లేదా టౌన్లో కరెంటు పోదు. ఆ టైం కరెంట్ ఎందుకు పోయింది? కరెంట్ పోయిన 10 నిమిషాలు మనుషులు వస్తామని నాటకం. ఇప్పుడు ఇంతకుముందు కోడికెత్తేటప్పుడు వైజాగ్లో ట్రీట్మెంట్ చేయకుండా హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్ నేరుగా ఆసుపత్రి పడుకున్నాడు. ఇది మన లాస్ట్ టైం కూడా ఇంతకుముందు మన కేసీఆర్లో చేశాడు. కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తే వచ్చి హాస్పిటల్ కూడా సిబ్బంది కోసం చేశాడు. సిబ్బంది కూడా ఒకసారి పనిచేస్తుంది. పబ్లిక్ మీటింగ్లో ఆయన కార్యకర్తలను పెట్టుకొని సిబ్బంది కోసం చేసి డ్రామా తప్పించి ఇప్పుడు అంత సింపతి ఉన్నప్పుడు మన ప్రజల రక్షణ కావాలి. ప్రజల ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు మర్డర్ కేసులో ఏమైందండి? ఉన్నట్టు ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అంటే మిగతా టైం చంద్రబాబు నాయుడు చేసినాడు, లేదా మా బీజేపీ చేసింది, లేదా పవన్ కళ్యాణ్ చేశాడు. కొన్ని చెప్పారు పవన్ కళ్యాణ్ రాయించారంటే బీజేపీ కొట్టానంట. ఏంది పవన్ కళ్యాణ్కి బీజేపీ పర్లేదా? వాళ్ళు బీజేపీలో అంత పవన్ నుండి వాళ్ళకి నాటపడే పని ఏముంది? బీజేపీ మేము కలిసి స్వీప్ చేస్తున్నాం. రాష్ట్రం కానీ దేశంలో స్వీప్ చేస్తున్నాం. మేము మాకు అవసరం పెట్టింది మా జగన్ మీద రావడానికి అవసరం లేదు మాకు. అంటే ఈ 3 కళ్యాణకు ఆయనకు కడుపు కాలుతుంది. బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంజాయ్ చేశాడు. 5 సంవత్సరాలు ఎంజాయ్ బ్రహ్మాండం చేశాడు. డబ్బులని, కేసులని. ఏ ముఖ్యమంత్రి కానీ 3,000-4 సార్లు కోర్టు పోలేదు. ఎందువల్ల పోలేదు? బీజేపీ సపోర్ట్. ఏం చేస్తే డబ్బులు ఇచ్చినా బీజేపీ సపోర్ట్. ఈరోజు సపోర్ట్ పోయింది. తప్పకుండా రేపు ఎలక్షన్ తర్వాత శిక్షణ చేయడం తప్పదు. నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు ఇన్ని రోజులు లేని 5 ఏళ్ళు లేని ప్రజా మీటింగ్లు ఇప్పుడు పెడుతున్నావు. ఇద్దరు ప్రజలకు రావడం లేదా? ఎవరితో మాట్లాడినావా? ఎవరైనా చిన్న సాయం చేసినావా? పోలీసులు పెట్టుకొని అన్ని కుల మతం లేకుండా అది చేశారు. షోగారు కానీ రకరకాల నేను కదా. మీ డోన్లో కూడా నేను చెప్పను కానీ డోన్లో కూడా ఒక మేజిస్ట్రేట్కు ఆ కేడర్లో అమలు జరిగింది. రైల్వే స్టేషన్లో ఇంకా ఒక మేజిస్ట్రేట్ సంబంధించిన డిపార్ట్మెంట్కే రక్షణ లేకపోతే వేరే రక్షిస్తూ ఉండే వాళ్ళకు ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా తృప్తిగా లేరు ఈ ప్రభుత్వం మీద. నిన్న మాకు అర్థం జరిగింది. ముస్లిమ్స్కి మేము నిలిస్తే కేసు పెట్టారు. అంటే ముస్లిమ్స్ కూడా మాకు ఓటు తెలిసిపోయి వాళ్ళకు తెలిసిపోయి అన్ని రకాలుగా క్రిస్టియన్స్ కానివ్వండి, అందరు కానివ్వండి, రకరకాలుగా అన్ని క్యాస్ట్లను ఎలా డౌట్ చేసుకోవాలని ప్రయత్నం కానీ ఎవరు ఆయన పట్టించట్లేదు. ఇవన్నీ సింపతి ఎన్నో పనిచేస్తుంది. ఒకసారి ఇప్పుడు ఆయన గెలిపించింది ముఖ్యమంత్రి రాజశేఖర్ కొడుకు గెలిపించారు. ఒకసారి సింపతి పనిచేస్తుంది.
2 సార్లు పనిచేసింది. పనిచేయదు. ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రజలు అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకే గెలిపించారు, జగన్ కాదు. రాజశేఖర కొడుకు గెలిపించాడు. 5 సంవత్సరాలు చేయలేకపోయినా, టోటల్ ఫెయిల్ అయిపోయినా. కాబట్టి భరోసా పోతుంది. కాబట్టి ఇవన్నీ కోడికెత్తిగా సానుభూతి కోసం కానీ ఏం చేసినా ప్రజలు నమ్మేటట్లేరు. ఇంకా నువ్వు రాలేసుకున్నా నమ్మరు. అంటే ఇది క్రియేషన్. పబ్లిక్లో వచ్చే రియాక్షన్, పబ్లిక్లో కొట్టాలి కదా. పబ్లిక్ అంటే కూడా తెలుసు. అప్పుడు సానుభూతిలో రాలేసినప్పుడు పట్టుకొని చెప్పండి. వైజాగ్లో వేసారు, వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసిన 5 జైలు పంపిస్తే పంపండి. దాన్ని ఎక్కువ దమ్ముంటే వాడే వేసినాడు. వాడు చూపాడా వేసినాడు. ఇంత వైజాగ్ చూపించారే మమ్మల్ని ఫోటో తీసి ఆ సైడ్ తీసి పెట్టి తీసి వేసినాడే. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకు వాళ్ళు పట్టుకోలేదు, ఎందుకు వాళ్ళు చూపించలేదు అంటే ఇట్స్ ఎ ఫాల్స్, ఇట్స్ ఎ ఫేక్. ఇవన్నీ ప్రజలు తిరుగుతున్నాడు, ప్రతి గ్రామం తిరుగుతున్నారు, నెలలు తిరుగుతున్నారు అంటే ఎక్కడ రెస్పాన్స్ అవ్వట్లేదు, అంతా పారిపోతారు. నేను చూశాక చాలాసార్లు అసలు ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని అడుగుతున్నాను. ఇన్ని ఆర్టీసీ బస్సు పెట్టుకొని ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే ఎలక్షన్ ఏం చేస్తుంది? మేము ఎలక్షన్ పోతే మేమడవాడు కాకపోతే మా డామ్లు కొంటారే. మరి జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సులు, చికెను, మటను, మందు లెక్క అడుగుతాను. నేను అడుగుతున్నా ఎలక్షన్ కమిషన్ని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంట్రల్ కమిషన్ అడుగుతున్నా. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా వాళ్ళ లెక్క మీరు చూపిస్తారా? ఆ లెక్క ఎవరు లెక్క అకౌంట్లు వేస్తారు? మేము చిన్న పడితే మేము ఎంబడబడి అందరూ చెప్తున్నాం తెలుగుదేశం వాళ్ళు. అది లెక్క అడుగుతారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు లెక్క అడుగుతారు? ఇన్ని కోట్లు ఆర్టీసీ బస్సు దాదాపు 1800 తోడు ఆదాపు తోలుతారు. అంత అవసరం ఏమైనా అడుగుతారు? నువ్వు నిజంగా ప్రజల్లో పనిచేసింటే, ప్రజల్లో నీకు నిజమైన అంటే వాళ్ళకు లాభం చేసింటే నీకు తోలే పని ఏముంది? వైజాగ్ నుండి విజయవాడతో పని ఏముంది? అంటే ఎక్కడ తొలే కాబట్టి ప్రజల్లో నీకు రెస్పాన్స్ రావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక సానుభూతి కాలం అయిపోయింది. ఇక మేలో ఎలక్షన్ జూన్ తర్వాత ఒక గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇట్లాంటివి తెలుసు కదా, అది చెప్పేది తెలుసు కదా. కాబట్టి